పురి గౌతమి. వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ గోదారమ్మ అందాలు పాగులు ఈ అందాలని మనం ఎంత చూసినా కూడా తనివి తీరనంత అందాలండి. ఇది చూడడానికి ఎంతో చాలా నయనానందంగా కనిపిస్తున్నది. మరి గోదావరి ఎక్కడి నుంచో వచ్చింది కాదండి, మహారాష్ట్రలోని నాసిక్లో మంతని మీదుగా కాళేశ్వరం నుండి భద్రాచలం పాపికొండల మీదుగా రాజమండ్రి నుండి ఇది బంగాళాఖాతంలో కలుస్తుందండి గోదావరి నది. మరి చూసారు కదా, వేద పండితులకు నిలయమైన మా మంతనిలో వేదాలకు నిలయమైన వేదాల మధ్యలో ఇలాంటి జీవనది, ఇలాంటి గోదారమ్మ అందాలు చూస్తుంటే ఎంత చూసినా కూడా తనివి తీరదండి. మరి మా మంతనిలో మేము చెప్పుకోవాలంటే మా గర్వకారణం. మీరు చూస్తున్నారు కదండి, గోదావరమ్మ ఒడిలో భక్తులు చాలామంది చాలా ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ వారి వారి కోరికలను, వారి పూజలను, వారి మొక్కుబడులను ఈ విధంగా నెరవేర్చుకుంటూ ఉంటారు. మరి ఆ అమ్మ ఒడి ఎంత చెప్పినా ఎంత మనం అంతులేనిదండి. మనం చూడడానికి మాత్రమే ఈ ప్రాంతం చూసి తనివి తీరాలండి. అది చెప్తే ఒక రోజుకి కానీ ఈ జన్మకు కానీ సరిపోనంత దైవత్వం అండి. జీవనది అయిన గోదావరమ్మ గురించి మనం మానవ మాత్రం ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. చూడండి, ప్రత్యక్ష దైవం గోదావరమ్మ. మనం మాటల్లో చెప్పుకుంటూ ఉండగానే అమ్మవారు ప్రత్యక్షమై మనకు ఎలా చూపిస్తుందో చూడండి. మరి చూడడానికి కూడా భక్తి పరవశాలతో మనం ఓం నమః శివాయ అని ఎన్నిసార్లు అనుకున్నా మనకి జన్మల పాప కర్మలు పోతాయని మాత్రం ఎంతో నమ్మకమైన ఈ గోదావరమ్మ తల్లి అండి. లోకంలో నిలయమైన చిన్న కాశీగా పిలువబడే మన మంతనిలో ఉన్న ఈశ్వరుడి ఆలయాల్లో ఒకటైన గౌతమేశ్వర ఆలయాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. మరి గోదావరి నది తీరంలో ఉన్న ఈ శివలింగం ఎంతో విశిష్టత గల శివలింగం. ఇప్పుడు మనం గోదావరి నది తీరంలో ఉన్న శివలింగం అండి, స్వయంభూ శివలింగము. ఇది చాలా ఎంతో విశిష్టత గల లింగము. ఎందుకంటే గోదావరమ్మ ఒడిలోనే ఈ లింగము సాక్షాత్తు 116 రోజులకు పైగా నీటిలో అంటే జీవనదిలో నిమగ్నమై ప్రతిరోజు అభిషేక ప్రియుడై ఈ స్వయంభూ లింగము ఎప్పుడు మనకి దర్శనమిస్తూ ఉంటాడు.
మరి ఈ లింగానికి మనం ఒకసారి ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. మనం ఎప్పుడైనా శివలింగము, ఈశ్వరుడు, శంకరుడి ఆలయానికి వెళ్ళినప్పుడు మరి ఆ శివయ్యకి ప్రదక్షిణ చేయడం ఎక్కడి వరకంటే ఇక్కడి వరకే చేసి ఆపాలండి. ఇది మీకు తెలుసు అనుకుంటున్నాను, కానీ తెలియని వాళ్ళకి తెలియజెప్పాలనేది. దీన్ని ఏమంటారంటే సోమసూత్రం అంటారు. సోమసూత్రం అంటే శివుడికి అభిషేకం చేసిన జలం ఈ విధంగా కిందికి వెళ్తూ ఉంటుంది కదండి. ఆ జలాన్ని మనం తొక్కకూడదు, దాటకూడదు. ఆ ఈశ్వరుడి దీవెనలతో వచ్చే ఆ తీర్థాన్ని మనం తీర్థంలాగా తీసుకుంటాం, స్వీకరిస్తాం. డైరెక్ట్ అంటే ప్రత్యక్షంగా దైవ స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం. దాన్ని తొక్కకూడదు, దాటకూడదు అన్న దృష్టితో మనకి సోమసూత్రం అనే పద్ధతితో మనకి ఈ విధంగా చెప్పారండి పెద్దలు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेव त्रिलंबकाय त्रिपुरांतकाय कालाय रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदा श्रीमन्महादेवाय नमः. श्रीरामलिंगेश्वर स्वामिने नमः. श्रीरामलिंगेश्वर स्वामिने नमः. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः ఓం నమ శివాయ. అలాగే ఈ గోదావరమ్మ సన్నిధిలో ఈ శివలింగం తర్వాత ఇక్కడ మరొక లింగం ఉందండి. ఇదే చతుర్బ్రహ్మ లింగము. ఈశ్వరుడు ఈ విధంగా కొలువుదీరి మంతినిలో అడుగడుగున కాశీని, చిన్న కాశీగా పిలువబడే మా మంతినిలో అడుగడుగున ఈశ్వరులు, పరమేశ్వరులు, వేద బ్రహ్మ పండితోత్తములు కొలువై ఉన్న నిలయము గోదావరి తీరము. ఎంత చెప్పినా తక్కువే, ఎంత చూసినా తక్కువే. మీరు ఎప్పుడు మంతిని వచ్చినా కూడా ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తారని, మీరు కూడా ఈ ప్రదేశాన్ని చూసి పునీతులు అవుతారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతున్నది. మరి చూడండి, బ్రాహ్మణోత్తములు, వేద పండితులే కాదు, మరి స్త్రీమూర్తులు కూడా ప్రతిరోజు ఎక్కడ చూసినా కూడా ఈ వేద బ్రాహ్మలు పండితులకి బ్రహ్మదేవుడిగా గుర్తించారు. కానీ ఇప్పుడు ఒక పెద్ద శాస్త్రవేత్త వచ్చి ఒక అయ్యగారు ఇది బ్రహ్మదేవుడు కాదు, మేధా దక్షిణామూర్తి అని దీనికి దేవాలయాన్ని కట్టించి ప్రతి సంవత్సరం దీనికి ఒక పుట్టినరోజులాగా చేసి దీనికి పూజలు చేసి దీనికి ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఒక పేద బ్రాహ్మణులకు కూడా దీనివల్ల మాకు సహాయం ఇక్కడ గోదావరి నది తీరంలో వెలిశాడు. మరి మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు బ్రాహ్మణోత్తములు ఏ విధంగా సేవ చేస్తారు మంతినిలో ఆలయాలకు. మరి ప్రతి నిత్యం, ప్రతిరోజు మంతినిలో, ప్రతి గుడిలో, ప్రతి లింగానికి, ప్రతి సన్నిధిలో ఎక్కడ చూసిన బ్రాహ్మణులు, వేద పండితులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ మరి మా అందరినీ కూడా భక్తి పారవశ్యాలకు లోనయ్యేలాగా ప్రోత్సహిస్తూ నాటి తరం నుంచి, నేటి తరం నుంచి, రేపటి తరం వరకు కూడా ఈ మంతినిలో వేదాలకి, పండితులకి కొదవలేదండి. మంతినిలో పుణ్యక్షేత్రాలు, ఆలయాలకు ఎంతో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ నేను ఈ మంతినిలో అడుగు పెట్టానని నేను భావిస్తూ ఉంటాను.
ఉన్న ఆలయం సుమారుగా 5,000 సంవత్సరాలకు పైగా నిర్మించబడింది. ఈ ఆలయం కిందట నిర్మించబడింది అని చెప్తా ఉంటారు. మరి ఈ ఆలయం దర్శనం చేసుకోవడం మేమైతే మహద్భాగ్యంగా భావిస్తూ ఉంటాము. మరి ఈ పుణ్య నేల గౌతమేశ్వరుడు తపస్సు చేసిన నేలగా కూడా చెప్పుకుంటారు. అందుకే ఈ ఈశ్వరుడికి గౌతమేశ్వరుడు అని పేరు వచ్చిందని కూడా మనం ఎన్నోసార్లు విని ఉంటాము. మరి ఈ ఆలయాన్ని విజిట్ చేస్తాం రండి. చూస్తున్నారు, సుమారుగా 5,000 సంవత్సరాలకు పైగా క్రితం నిర్మించబడిన ఈ ఆలయం, దీని పనితనము, అప్పుడు నిర్మించిన పని వాళ్ళు ఎంత భక్తితో, ఎలా చేతితో పనిముట్లు పట్టి ఈ ఆలయాన్ని ఇలా నిర్మించారని మనం కథల్లో వింటూ ఉంటాం. మరి చూడండి ఈ ఆలయం ఎంత అందంగా ఉందో. ఇప్పటికీ ఈ ఆలయంలో ఏ గోపురం చూసినా, ఏ శిల్పాన్ని చూసినా, ఎక్కడ చూసినా కూడా ఎంతో నైపుణ్యం, ఎంతో అందంగా అనిపిస్తుంది. ప్రతి రాయిలో, ప్రతి అణువణువున భక్తి పారవశ్యాలతో కూడుకున్న దృశ్యాలు ఈ ఆలయంలో కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ ఆలయాన్ని మీరు చూస్తూనే ఉండండి. ఇప్పుడు నేను ఎప్పుడు ఈ ఆలయానికి దర్శనానికి వచ్చినా కానీ నందీశ్వరుడి అనుమతి కోసం నందీశ్వరుడి కొమ్ముల్లోంచి ఈ విధంగా ఆ శివయ్య దర్శనం చేసుకుంటే ఎంతో భాగ్యం, ఎంతో మనకి పుణ్యం వస్తుంది. నేను ఈ విధంగా ముందుగా శివయ్యని ఇలా దర్శనం చేసుకుంటానండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మనకి ఏదైనా ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ గౌతమేశ్వర స్వామికి అభిషేకం చేసి ఈ తీర్థంని ఇలా చల్లుకుంటే ఎన్నో వ్యాధులు, ఎంతోమంది చిన్న పిల్లలకి కూడా నయమైందని ఇక్కడ ఈ ఆలయం ప్రతిష్టత చెప్తూనే ఉంటారు భక్తులు. ఎప్పుడూ మేము మందనిలో వింటూనే ఉంటాం. మరి ఇప్పుడు ఆలయం లోపల ఉన్న అమ్మవారిని మీరు చూస్తున్నారు. ఈ అమ్మవారు స్వయంభూ అని ఎన్నో యుగాల నుంచి ఈ ఆలయం ఏర్పాటు చేసినప్పటి నుండి అంటూ ఉంటారు. ఈ అమ్మవారు స్వయంభూ అని మేము ఎప్పుడు కోరిన కోరికలు కొంగు బంగారమై ఈ అమ్మవారు తీరుస్తుందనే నమ్మకంతో భక్తులు ఎంతో భక్తి పారవశ్యంతో వచ్చి కార్తీక మాసం కానీ, శ్రావణ మాసం కానీ, అసలు విశిష్టత గల మాసాలు ఏంటండి, 365 రోజులు ఈ ఆలయంలో భక్తులు ఎంతో భక్తి పారవశ్యాలతో ఈ దర్శనాలు, గోదావరి స్నానాలు, ఇలాంటి అభిషేకాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి.
नमोऽस्तु भगवान् विश्वेश्वराय महादेवाय शिवाय గౌతమేశ మంత్రపురి గౌతమేశ నమో నమామి గోదారి తీరవాస సదా స్మరామి నమ్ముకున్న దైవమే నీవే మా స్వామి నిరతం కొలిచెద స్వామి నమో నమీ సదా స్మరామి నమో నమామి లతో మంత్రకూటమైన చితనముతోని మంథని అయినది వేద మంత్రాలతో మంత్రకూటమైనది మంచితనముతోని మంథని అయినది శిలేశ సిద్ధేశ శిలేశ సిద్ధేశ ఓంకార భిక్షేశ రూపాల్లో వెలిశారు మా ఊళ్ళో నిలిచారు నమో నమామి సదా స్మరామి నమో నమామి సదా స్మరామి. గౌతమేశ్వరుడు ఒక అద్భుతమైనటువంటి దైవం. ఈరోజు దర్శించుకున్న మీరందరి కూడా చాలా అద్భుతం. ఎందుకంటే ఈ స్వామివారి అనుగ్రహం ఉండాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే ఆయన పిలిస్తేనే మనం అందరం వస్తాం. చాలామంది గోదావరికి స్నానం చేసి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ టెంపుల్కి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ స్వామివారు మనందరికీ ఈరోజు అనుగ్రహం కల్పించారు. ప్రస్తుతం మనం ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అంటే గౌతమేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులతో మనం ఈరోజు వారి భక్తి భావాన్ని మంతని గురించి 2 మాటల్లో విందాం. మేము అందరం కరీంనగర్ నుండి వచ్చామండి. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే కలవడానికి వచ్చాము. ఇక్కడ టెంపుల్స్, తర్వాత గోదావరి తీరం వెంబడి ఉన్నటువంటి ఈ గౌతమేశ్వర ఆలయము అందరూ బాగుందని చెప్పడం వల్ల ఇది చూడడానికి వచ్చాము. నిజంగా ఇక్కడ పరిసరాలు చాలా అందంగా ఉన్నాయి, అసలు వర్ణించలేనంతగా ఉన్నాయి. టెంపుల్ నుంచి ఈ గోదావరి తీరం సీనరీ చూస్తేనైతే అద్భుతంగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది. రెండూ కలుస్తున్నాయి. మాకు పుణ్యము పురుషార్థము. ఇటు మంచి సీనరీ చూసినట్టుగా ఉంది, ఆలయ సందర్శనకు దేవాలయంకి వచ్చినట్టుగా ఉంది. చాలా తృప్తిగా ఉంది. వీరే కాదండి, మంతనిలో ఏ ఆలయంలోకి వెళ్ళినా ఇతర ప్రాంతాల నుంచి ఏ కార్యక్రమం సంబంధించి మంతనికి విజిట్ చేసినా కూడా భక్తులందరూ ఎంతో సమయాన్ని చేకూర్చుకొని ఇలా ఆలయాలను దర్శనం చేసుకుంటూ వారి భక్తి భావాన్ని చాటుకుంటూ ఉంటారండి. ఇదే అండి మంత్రపురి అనే మన మంతని మహత్యం. మన వేదాల నిలయమైన మంత్రపురిలో ఎంతో కొలువై ఉన్న పిలిస్తే పలికే కోటి దేవుళ్ళు చిన్న కాశీగా పిలువబడే మన మంతనిని చూస్తూనే ఉన్నారు మీరు.
మీరు చూస్తున్నారుగా ఈ ఆలయం వెనక ఉన్న పొలాల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితము ఇక్కడ ఉన్న మీరు ఇప్పుడు చూడబోతున్న సరస్వతీదేవి అమ్మవారు స్వయంభూగా వెలిసిందని కథలుగా ఆలయ పూజారి వారు మరి ఇక్కడ ప్రాంతం ఈ ఆలయ ప్రాంతం వారు మంతని ప్రజలు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. మరి స్వయంభూ సరస్వతి అమ్మవారు కోరిన కోరికలు కొంగు బంగారమై అందరికీ విద్యాబుద్ధులు ప్రసాదిస్తుంది. మరి ఈ అమ్మవారు మనల్ని చల్లగా చూస్తూనే మనం జీవితంలో ముందుకు కొనసాగుతాం. ఈ ఆలయంలో మీరు చివరగా చూస్తున్నారు గజలక్ష్మి అమ్మవారు. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా స్వయంభూ దేవుళ్ళని చెప్పుకుంటూ ఉంటారు. మరి స్వయంభూ దేవుళ్ళ దర్శనం చేసుకొని మన జీవితాలను పునీతం చేసుకొని మన కర్మ ఫలాలను తగ్గించుకొని జీవితం సర్వే జనా సుఖినో భవంతు అనేలాగా మన జీవితం ముందు वज्रमनादेश रवीन्द्रनादेश कल्याणनादेश वर्षानादेश पार्वतीनादेश अर्जुननादेश अभिलाषनादेश अश्वजीनादेश अपर्णनादेश अश्विकानादेश यजवाय स्वाहा नारायण చూశారు కదండి. ఈరోజు గోదావరి తీరం మంతని గౌతమేశ్వర ఆలయం మరియు మంతని మంత్రపురిలో గల మంతని ఈశ్వరుడి ఆలయాల్లో గల ఒక ఆలయం గౌతమేశ్వర ఆలయం. మరి ఈ ఆలయం మీకు నచ్చినట్టయితే కళ్యాణి కుక్కడపు కేకే క్రియేషన్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు మీ కుటుంబ సభ్యులు మరి మీ స్నేహితులతో సబ్స్క్రైబ్ చేస్తూ మా ఛానల్ని ఆదరిస్తారని మీ కేకే క్రియేషన్స్.